సాహితీ మిత్రులకు నమస్కారం. కాంతి నల్లూరి కథల ఛానల్కు సుస్వాగతం. కార్మిక, కర్షక, మహిళల కథల సమాహారంలో నేను వినిపించబోయే ఈ కథ నాకో పిస్తోలు కావాలి సంకలనంలోని 3వ కథ. ఈ సంకలనాన్ని పర్స్పెక్టివ్ వారు పబ్లిష్ చేశారు. నాకో పిస్తోలు కావాలి కథా రచయిత వాంగ్ షీ చెన్. సంకలనము, అనువాదము చలసాని ప్రసాదరావు. ఈ కథ చదవడానికి అనుమతినిచ్చిన పర్స్పెక్టివ్ రామకృష్ణ గారికి కృతజ్ఞతలు. కథలోకి వెళదామా? నాకో పిస్తోలు కావాలి. మా ఊరి పార్టీ కార్యదర్శి కామ్రేడ్ ఛాంగ్ ఓ మొండి ఘటం. ఇప్పటికే 1కి 10 సార్లు అడిగాను నాకో పిస్తోలు కావాలి అని. కానీ నాకన్నా రెట్టింపు ఎత్తున్న కామ్రేడ్ ఛాంగ్ నా నెత్తిన ఓ చిన్న మొట్టికాయ వేసి నవ్వేసేవాడు. అరే బాబు, నిన్ను నీ బాలదళాన్ని చూస్తేనే ఇటు చైనా దెయ్యాలు, అటు జపాన్ భూతాలు కూడా తోకలు ముడుచుకొని ఉడాయిస్తాయి. ఇంకా నీకు పిస్తోలు కూడా ఎందుకు? అయినా కొంచెం ఓపిక పట్టునాయనా, మన ఎర్ర సైన్యానికే సరిగా తుపాకులు లేవు అంటూ దాటవేసేవాడు ఆయన. నాకు ఒళ్ళు మండుకు వచ్చేది, కాస్తో కూస్తో ఏడుపు వచ్చేది నిజమే. కానీ ఈ ఒక్క విషయంలో మినహాయిస్తే కామ్రేడ్ ఛాంగ్ చాలా చాలా మంచివాడు. అందుకని నేను ఆయన్నేమీ అనలేకపోయేవాడిని. జపాన్ ప్రతిఘటన యుద్ధం జరుగుతున్న రోజులవి. మా ఊరి నానుకునే ఉన్న పట్నం జపాన్ సైన్యాలకు బలమైన కేంద్రం. దాన్ని ఎదుర్కొనేందుకు 8th రూట్ ఆర్మీ మా గ్రామ పరిసరాల్లో గప్చిప్గా దిగి ప్రతిఘటనా శిబిరాలను ఏర్పాటు చేసుకుంది. సమయం కోసం కాసుకోనున్న 8th రూట్ ఆర్మీ జాడలు, వారి యుద్ధ సన్నాహాలు బయటపడకుండా గ్రామాన్ని కాపలా కాస్తుండటం మా బాలవీరుల దళం పని. నేను దానికి నాయకుణ్ణి. నా వయసు 14 ఏళ్లే. అయితే మాత్రం ఏం చెప్పండి, ఎంతైనా నేను నా దళానికి నాయకుడిని కదా. నాకు ఒక పిస్తోల్ ఉండవద్దా? చిన్నప్పటి నుంచి మాకందరికీ ఇష్టమైన ఆట కొయ్య పిస్తోళ్లతో యుద్ధం చేయడం. ఆ తర్వాత అసలు యుద్ధమే మా ఊరి దాకా వచ్చేసరికి ఎన్నెన్నో రకాల పిస్తోళ్ళు, తుపాకులు చూసాం. మా పరిసరాలే ఓ పెద్ద యుద్ధరంగం. తుపాకీ చప్పుళ్లతో మా చెవులు దిమ్మెత్తిపోతుండేవి. మా బాలల దళం తీరక సమయాల్లో అడవుల్లో, పొలాల్లో, మైదానాల్లో తిరిగేటప్పుడు అందరూ జొన్నకంకుల కోసం, దీపు దుంపల కోసం, నీటి దోసకాయల కోసం ఒక కన్నేసి ఉంచితే నేను మాత్రం 2 కళ్ళతోనూ ఎవరైనా పారేసుకున్న పిస్తోలు ఏదైనా దొరుకుతుందేమోనని చూసేవాడిని. దగ్గరలో ఏదైనా యుద్ధం ఉంటే మన కామ్రేడ్స్ తమకు నష్టాలు లేకుండా శత్రువును నాశనం చేయడం ఎలాగా అని ఆలోచించేవారు. నేను మాత్రం ఓ పిస్తోలు సంపాదించగల శాంతిలేమిటా అని చూసేవాడిని. ఈ కోరిక అలా పెరిగి పెరిగి నాకు దాదాపు పిచ్చెక్కినట్లుండేది. షామ్టుంగ్ రాష్ట్ర పర్వత సానువుల్లో ఉంది మా గ్రామం. పట్టణానికి మాకు మధ్య ఓ ఏరు, చిన్న కొండగుట్టలు ఉన్నాయి. అటు జపాన్ సేనలు, ఇటు మా 8th రూట్ ఆర్మీ ఒకరినొకరు మట్టు పెట్టేందుకు ఎత్తులు వేసుకుంటూ అదును కోసం ఎదురు చూస్తున్నారు. రాత్రింబవళ్ళు కాపలా కాసే మా బాలదళం అనుమతి లేకుండా కానీ, కన్నుగప్పి కానీ పిట్టలు కూడా మా గ్రామం వైపుకు వచ్చే వీలు లేదు. అయినా మాకెవ్వరికీ ఆత్మరక్షణ కన్నా ఆయుధాలు లేవు. దళనాయకుడిని, నాకే పిస్తోల్ లేదు. మా ఎర్రసేన కమాండర్ సున్కు నీలం రంగులో మెరిసిపోయే కొత్త పిస్తోల్ ఒకటి ఉంది. ఆయన నన్ను అభిమానంగానే చూసేవాడు కానీ ఆ పిస్తోల్ను అంతకన్నా ప్రేమగా చూసుకునేవాడు. తీరికగా ఉన్నప్పుడల్లా దాన్ని శుభ్రం చేసుకుంటూ కూర్చునేవాడు. దగ్గరకు చేరిన నాకు అది ఎలా చేస్తుందో, ఏ భాగం ఏమిటో వివరించి చెప్పేవాడు. దాంతో పిస్తోలు కోసం నా తపన రెట్టింపయ్యేది. నాకు ఓ పిస్తోలు ఇవ్వకుండా నన్ను, మా బాలదళాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని కామ్రేడ్ ఛాంగ్ మీద కోపం ముంచుకు వచ్చేది. ఆ రోజు కూడా మామూలుగా మా మట్టి బుర్రగాడితో కలిసి
కాపలా ఏర్పాట్లన్నీ తనిఖీ చేసి తిరిగి మా మామూలు చోటుకు చేరి ఎవరికీ కనపడకుండా ఓ చెట్టెక్కి కూర్చున్నాం. మట్టి బుర్రగాడు నా క్లాస్మేట్. నేను కమాండర్ని, తాను అంగరక్షకుడు అన్నట్లుగా పోజులు కొడుతూ అథారిటీ చేస్తుంటాడు వాడు. అప్పుడే పొగమంచు కొద్ది కొద్దిగా ఇచ్చిపోతుంది. ఆ పొగమంచు కావల కొండగుట్టల వెనుక జపాన్ సేనల ఉక్కులాంటి రక్షణ స్థావరం ఉంది. మాకు సరిగ్గా 7 లీల దూరంలోనే ఉందది. అటు చూడు అంటూ మట్టి బుర్ర ఏలెత్తి చూపుతూ హెచ్చరించాడు. దూరాన్న పొగమంచులో నుంచి ఓ నల్లని ఆకారం కదిలి వస్తుంది. బాగా దగ్గరకొచ్చాక తేలింది. వాడు మా వయసు కుర్రాడే. నాకన్నా ఓ 2 ఏళ్ళు పెద్దవాడు కావచ్చు. మా ఊరివాడు మాత్రం కాదు. చెట్టు కిందకి వచ్చేదాకా ఆగి గబాల్న వాడి ముందుకు దూకాం. అదిరిపోయాడు వాడు. వాడి వేషం చాలా డాబుగా ఉంది. అప్పుడే స్నానం చేసి వస్తున్నాడేమో. ఖరీదైన సబ్బు వాసన కొడుతున్నాడు. బొగ్గన ఓ పెద్ద పుట్టుమచ్చ, దాని నిండా దట్టంగా లేచిన ఎంట్రుకలు వాడి మొహాన్ని అందవిహీనం చేశాయి. ఎవరు నువ్వు? నీ గుర్తింపు కార్డు ఏది అని అడిగాను. అవును, ఏది చూపించు, గద్దించాడు మట్టిబుర్ర. వాడు మాట్లాడకుండా చాలా నిర్లక్ష్యంగా జేబులోంచి పాస్ తీశాడు. అదంతా సక్రమంగానే ఉంది. మా పొరుగురి పార్టీ గవర్నమెంట్ ఇచ్చిన పాస్ అది. అయితే నాకు అనుమానం వేసింది. ఆ పాసు మంచి ఖరీదైన కాగితం మీద రాసి ఉంది. మేం అసలే కాగితం కరువుతో సస్తున్నాం. ముతక కాగితాలకే గతి లేకుండా ఉంది. మరి మా పక్క గ్రామ పార్టీ కమిటీకి ఇంత మంచి కాగితాలు ఎక్కడివి? కరువు కాలంలో పాస్కు వాళ్ళింత ఖరీదైన కాగితం ఎలా వాడుతున్నారు? మాకు మామూలు సబ్బులకే గతి లేకుండా ఉంటే ఈ కుర్రోడు హై క్లాస్ సబ్బు కంపు కొడుతున్నాడేమిటి? నా అనుమానం కనపడనివ్వకుండా నీకు పాటలు వచ్చా అడిగాను. జవాబుగా వాడో పాట పాడాడు. పద, మన గ్రామ పార్టీ ఆఫీసు పోదాం అన్నాను నేను. ఎందుకు అని అడిగాడు వాడు తత్తరపడుతూ. మిఠాయి తినటానికి అని నవ్వాడు మట్టిబుర్ర. ఓ నాయనా, నువ్వు మా కమాండర్ గారి బుట్టలో బోర్లా పడ్డావు. నీవు పాడిన దగుల్బాజీ పాటల్లాంటివి మా పార్టీ గ్రామాల్లో గాడిదలు కూడా పాడవు. కనుక నీవు నీ పాసులో ఉన్నట్టుగా లిచియా గ్రామం నుండి వస్తున్నావనేది పచ్చి అబద్ధం. ఇది దొంగ పాసు. మా పార్టీ వాళ్ళు ఇచ్చింది మాత్రం కాదు అన్నాడు ధీమాగా. ఆ కుర్రోడు గతుక్కుమన్నాడు. గిర్రున వెనక్కి తిరిగి కాలి కొద్ది పరిగెత్తసాగాడు. మట్టి బుర్ర ముక్కు చెత్తకొట్టాలన్నంత కోపం వచ్చింది నాకు. షటప్ అని గద్దించి ఆ కుర్రోడి వెంట పడ్డాను. అప్పటికే వాడు చాలా దూరం పారిపోయాడు. నేను దగ్గరవుతున్నాను అనుకుంటూ నుండగా వాడు హఠాత్తుగా ఆగి వెనక్కి తిరిగి జేబులోంచి పిస్తోలు తీశాడు. 2 షాట్లతో చతికిల పడ్డాను. నా టోపీ ఓ గుండుతో పాటు ఎగిరెళ్ళి దూరాన పడింది. మట్టిబుర్ర నేల కరుసుకున్నాడు. క్షణంలో వాడు గుట్టల చాటున మాయమయ్యాడు. మట్టిబుర్ర ఏడుపు మొహంతో నా టోపీ తెచ్చిచ్చాడు. సరిగ్గా దానికి మధ్యగా వాడు పిస్తోల్ షాట్ చేసిన రంధ్రం నన్ను ఎక్కిరిస్తున్నట్లుగా ఉంది. అవురా రాస్కెల్, ఎంత బాగా గురి చూసి పేల్చావురా అని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. ఇదిల్ వేశాను. మా బాలల దళాల ముఖ్యులంతా ప్రోగయ్యారు. కామ్రేడ్ చాంగ్, మేమొక గూఢాచారిని పట్టుకున్నాం అని రిపోర్ట్ చేశాను. కాంగు మీద పడుకుని పుస్తకం చదువుకుంటున్న వాడల్లా చటుక్కున లేచి ఇటు తిరిగాడు చాంగ్. వాడిని ఇలా లోపలికి తీసుకురండి అన్నాడు. వాడు పారిపోయాడు. అవును, వాడు పారిపోయాడు. తను కూడా వల్లించాడు మట్టిబుర్ర. ఎందుకు పారిపోనిచ్చారు? వాడి దగ్గర పిస్తోల్ ఉంది, మా దగ్గర లేదు గనక. అవును, మా వద్ద చేతులు కాళ్ళు తప్ప మరేం లేవు అన్నాడు మట్టిబుర్ర.
జరిగిందంతా ఓపిగ్గా విని చాంగ్ ముసిముసిగా నవ్వాడు. నన్ను పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని ప్రేమగా తల నిమిరాడు. కామ్రేడ్ చాంగ్, మా వద్దనే గనక ఓ పిస్తోలు ఉంటే వాడు అలా పారిపోగలిగేవాడేనా అని అడిగాడు చట్టిముక్కు. మా అందరిలోకి కాస్త నోరున్నవాడు చట్టిముక్కే. అది వాడి ముద్దు పేరు. అవును, మాకు కూడా ఆయుధాలు కావాలి అన్నారు నా వెంట వచ్చిన వారందరూ ఏకగ్రీవంగా. చాంగ్ నా వంక చూసి నవ్వాడు. మంచి ప్లాన్ మీదే వచ్చినట్లున్నావు. మీ దళాల వాళ్ళందరినీ సపోర్ట్ తెచ్చుకున్నావు అన్నాడు. ఎంతైనా చాంగ్ తెలివైనవాడు. నా ప్లాన్ పసిగట్టేశాడు. అందరం కలిసి అడిగితే పార్టీ వాళ్ళు కాదనలేరని మా ఆలోచన. అందుకు ఈ సంఘటన ఓ మంచి అవకాశం. అందరం రాలేదు, కొందరమే వచ్చాం అన్నాను నేను. కానీ కామ్రేడ్ చాంగ్ మొండిగట నిదానంగా పైపు వెలిగించి 2-3 గుక్కలు పీల్చి ప్రారంభించాడు. నిజమే, గ్రామాన్ని కాపలా కాసేటప్పుడు మీ వద్ద ఆయుధాలుంటే ఆ పని ఇంకా బాగా చేయగలరు. ఎవరినైనా పిస్తోలు చూపి ఆపు చేసి పట్టుకోగలరు. చాంగ్ కొంచెం ఆగాడు. అయినా మీకు నేను ఆయుధాలు ఇవ్వలేను. ఎందుకు ఇవ్వలేరు? మేం పిల్లగాళ్ళమని నిర్లక్ష్యం అంతేగా అన్నాను నేను ఉక్రోషంగా. చాంగు కోపగించుకోలేదు. ఇవ్వాలంటే ముందు నా దగ్గర ఆయుధాలంటూ ఉండాలి కదా అన్నాడు. కానీ మీరు సైనికులకు సప్లై చేస్తుంటారే. నిజమే, కానీ మన ఎర్ర సైనికులకు ఆయుధాలు మనకన్నా ఎక్కువ అవసరం. ముందు వారి అవసరాలు తీర్చడం మన బాధ్యత. అయినా ఇప్పటికీ మన ఆర్మీకంతటికి ఆయుధాలు సమకూర్చలేకపోయాం అన్నాడు చాంగ్ బాధగా. మెవ్వరమీ నోరు మెదపలేకపోయాం. కొంచెం ఆగి చాంగ్ నన్ను చూస్తూ అన్నాడు, నీకు కమాండర్ సున్ తెలుసు కదా, అంత ముఖ్యమైన వాడికే ఆయుధం లేదు. అబద్ధం అని అరిశాను. కామ్రేడ్ సున్కు సరికొత్త పిస్తోలు ఉంది. చాంగ్ నవ్వాడు. నా చేతిని నిమురుతూ, నిజమే, కానీ మన కమాండర్ సున్ నిన్ననే తన పిస్తోలును మన స్కౌట్ దళాల లీడర్ కామ్రేడ్ లీకి బహుకరించాడు అన్నాడు నిదానంగా. కామ్రేడ్ లీ చాలా సాహసుడు. చేతిలో కర్రముక్క కూడా లేకుండా పులితో పోరాడగలడంటారు. ఊళ్ళో అందరికీ అతనంటే ప్రేమ, గౌరవం. అతనికో పనికిరాని పిస్తోలు ఉంది. విరిగిన 4 రకాల పిస్తోళ్ల భాగాలతో చేసిన అతుకుల బొంత అది. అది ప్రేలే రకం కాదని అందరికీ తెలుసు. చాంగ్ వివరించాడు. నిన్న కమాండర్ సున్ స్కౌట్ల స్థావరాలను తనిఖీ చేస్తూ లీని అతని అతుకుల బొంత పిస్తోల్ను చూసి, నాకు ఇప్పుడిప్పుడే దీని అవసరం రాదు. నీవు చేసే పనికి నీ దగ్గర ఎప్పుడూ ఓ ఆయుధం ఉండటం అవసరం అని చెప్పి లీ వద్దంటన్నా వినకుండా తన పిస్తోలు అతని బెల్టుకు తగిలించాడట. ఇప్పుడు చెప్పండి, మన మిలిటరీ కమాండర్కే లేనిది మీకు ఎలా పిస్తోలు సంపాదించి పెట్టగలను అడిగాడు చాంగ్. నేను స్తబ్దుడనయ్యాను. మా వాళ్ళ తలలు వాలిపోలాయి. ఊరి బయట అందరం ప్రోగయ్యాము. మనం చాంగుని చాలా విసిగించాం అంది ఉమాన్. ఉమాన్ నా వయసుదే. మా గ్రామ సాంస్కృతిక దళ నాయకురాలు. జిల్లా పాటల పోటీల్లో బహుమతులు గెలుచుకున్న ఘటికురాలు. మనం కామ్రేడ్ చాంగ్ను ఇంకెప్పుడు విసిగించకూడదు అన్నాడు చట్టిముక్కు. మన పిస్తోళ్ళు మనమే తయారు చేసుకోవాలి అన్నాను నేను. అవును, చేసుకోవాలి అన్నాడు మట్టిబుర్ర. అకస్మాత్తుగా ఉమాన్ లేచి నా పక్కకొచ్చి కూర్చుని అసలే పెద్దవైన కళ్ళను మరింత పెద్దవి చేసి రహస్యం చెబుతున్న దానిలా, పిస్తోలు దొరికే చోటొకటి ఉంది, నాకు తెలుసు అంది. ఇంకే వెళ్ళి పట్రా అన్నాడు మట్టిబుర్ర. నువ్వు ఊరుకో,
అని గద్దించి, చెప్పు ఉమాన్ అని అడిగాను. పట్నంలో మా అవ్వ ఉంటుంది తెలుసు కదా, వాళ్ళ ఎదురింట్లో ఓ దగుల్బాజీ ఉన్నాడు అంది ఉమాన్. పట్నంలోనా? జపాన్ వాళ్ళ ఉక్కు కోటలోనా? అవును, వాడు వాళ్ళకి దుబాసీగా పనిచేస్తున్నాడు. వాడి కొడుకు ఓ ఎర్రి వెధవ. జపాన్ సైనికుల్లా బట్టలు కుట్టించుకుని నడుముకు ఓ కొత్త పిస్తోలు తగిలించుకొని ఈదులంట తిరుగుతుంటాడు. ఓసారి నేను మా అవ్వ దగ్గరికి వెళ్ళినప్పుడు నా వెంట పడ్డాడు. బక్కగా పీనుగులా ఉంటాడు రాస్కెల్. మొహాన్న ఇంత పెద్ద పుట్టుమచ్చ వాడును అంటూ అభినయపూర్వకంగా చెప్పుకొచ్చింది ఉమాన్. నేను దిగ్గున లేచి కూర్చున్నాను. పొద్దున పారిపోయిన వాడి మొహం మీద మచ్చ గుర్తుకొచ్చింది. వాడికి ఎన్నేళ్ళుంటాయి అని అడిగాను నేను. సరిగ్గా నీ అంతే ఉంటాడు అంది ఉమాన్. వాడు వీడే అని అరిచాను. సంగతి అర్థమైపోయింది అందరికీ. వాడి పని పట్టాలి, ఆ పిస్తోలు గుంజుకు రావాలి అన్నారందరూ ఏకగ్రీవంగా. పదండి అన్నాడు మట్టిబుర్ర. ఎక్కడికి ప్రశ్నించాడు చట్టిముక్కు. పట్నానికి, పిస్తోలు గుంజుకు రావడానికి అన్నాడు మట్టిబుర్ర. పట్నంలోనూ పట్నానికి వెళ్ళే దారుల్లోనూ చచ్చినంతమంది జపాన్ సైనికులున్నారు. వాళ్ళు ఆపి ఎక్కడికి, ఎందుకు, ఎవరు నువ్వు అంటే ఏమంటావు అని అడిగింది ఉమాన్. మట్టిబుర్ర తెల్లమొహం వేశాడు. చెట్టుముక్కు అందుకున్నాడు. ఓస్, మనవాడికి ఆ మాత్రం తెలియదనుకున్నారా? మీ దుబాసీగాడి కొడుకుగాడి నడ్డి విరగదన్ని వాడు పిస్తోల్ లాక్కోవడానికి వెళుతున్నాం సార్ అని చెప్పగలడు. అందరూ నవ్వేశారు. మట్టిబుర్ర కూడా నవ్వేశాడు. ఉమాన్ అందుకుంది. ఏది ఏమైనా మనం పట్నం పోవాలి అంటే మాత్రం ఇవాళ్ళే మంచి రోజు. ఇవాళ సంత రోజు కదా, ఊరంతా జనంతో సందడిగా ఉంటుంది. మనల్ని ఎవ్వరూ పరిశీలనగా చూడరు. కాపలా కాసే జపాన్ సైనికులు కూడా పట్టించుకోరు అంది. ఇంకేం, ప్లాన్ తయారైంది. నా చేతిలో ఓ ఖాళీ నూనె సీసా, చెట్టుముక్కునెత్తిన ఒక ఖాళీ బుట్ట, మట్టిబుర్ర సంఖలో ఓ సంచితో పట్నంలో అడుగుపెట్టాము. మమ్మల్ని అటకాయించిన వాడు లేడు. ఎవడైనా పోలీసు కానీ జపాన్ సైనికుడు కానీ అల్లంత దూరాన కనబడగానే నేను ఖాళీ చేస ఊపుకుంటూ రెండో చేతిలో చిల్లర డబ్బులు మోగించుకుంటూ మా వాళ్లతో కబుర్లు మొదలెట్టేవాడిని. వాళ్ళు అంతే. మా చేతుల్లోనివి అమోఘంగా పనిచేసేవి. మనం నాటకాలు బాగా ఆడగలిగేటట్టున్నాం. మనూరు వెళ్ళగానే ప్రాక్టీస్ మొదలెట్టాలి. ఉమాన్ దళానికి పోటీ పెట్టాలి అన్నాడు మట్టిబుర్ర. అలాగే, మక్కెల ఎరగదన్నించుకోకుండా మళ్ళీ ఊరు చేరాక అన్నాడు చట్టిముక్కు. ఊరంతా హడావుడిగా జనసమర్థంగా ఉంది. ఎక్కడా ఖాళీ లేకుండా రోడ్లంతా సంత దుకాణాలే. అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు వాళ్ళ బేరాల్లో ఉంటే, జపాన్ సైనికులేమో వాళ్ళకు కావలసినవి అదిరించి బెదిరించి గుంజుకోవడంలో తీరిక లేకుండా ఉన్నారు. మా పని హాయిగా ఉంది. మేమలా పుట్టుమచ్చగాడి ఇంటికేసి పోతుండగా అకస్మాత్తుగా చట్టిముక్కు గొణిగాడు. వాడేనా వీడు అని. అవును, వాడే. ఎవ్వరూ లేని ఆ పక్క సందులో ఎవరో పళ్ళు అమ్ముకునే కుర్రోడిని పిస్తోలు చూపి బెదిరిస్తున్నాడు. ఆ పిస్తోలు అచ్చంగా కమాండర్ సున్ పిస్తోల్లాగే ఉంది. దానికన్నా కొత్తగా మెరిచిపోతుంది. ఈ రాస్కెల్ పొద్దున దీనితోనే నా టోపీకి కన్నం చేశాడు. వాడి పిస్తోల్ కుర్రోడికి గురిచేసి, 8th రూట్ ఆర్మీ మకాం ఎక్కడుందో చెబుతావా, లేక కాల్చి పారేయమన్నావా అని బెదిరిస్తున్నాడు. త్వరగా అని హెచ్చరించాను. మట్టిబుర్రను సందుమొగలో కాపలా ఉంచి మేమిద్దరం ముందుకు వెళ్ళాము. నాకు తెలుసు, నే చెప్తా అంటూ చట్టిముక్కు వాడి ముందుకు వెళ్ళాడు.
నేను పక్కకు చేరి ముందు వెనక చూడకుండా చేతిలోని ఖాళీ సీసాతో బలమంతా ఉపయోగించి వాడి నెత్తిన ఒక్కటిచ్చుకున్నాను. వాడు దెబ్బతో సతికిలపడ్డాడు. సీసా ముక్కలయ్యింది. అయినా వాడు పిస్తోల్ వదలకుండా 2 సార్లు పేల్చాడు. అవి గురిదప్పి బ్రతికిపోయాం. అంత దెబ్బతిని కూడా వాడు మొండిగా పెనుగులాడసాగాడు. పిస్తోల్ నాకు గురి పెట్టాలి అని వాడు శక్తి కొద్దీ ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో మట్టి బుర్ర ఈల వేశాడు. సమయం మించిపోతుంది. ఇహ లాభం లేదని బలమంతా కేంద్రీకరించి వాడి మీద పడ్డాను. పిస్తోల్ గుంజుకున్నాను. 4 బాది ఊరి బయటికి పరుగు తీశాను. మట్టి బుర్ర చట్టుముక్కు అనుసరించారు. మమ్మల్ని ఓ చిన్న జపాన్ అశ్విక దళం తరుముతుందని గుర్తించేసరికి మేం పట్టణం చివార్లలో గుట్టలు దాటి వాగు ఒడ్డుకు చేరుకున్నాం. దానికి అవతల చిన్న అడవి, ఆ అవతల పొలాలు, మైదానాలు, ఆ పైన మా ఊరు. ముందు వెనక చూడకుండా వాగులో దూకేశాం. అడవికి చేరి అడ్డదారిన కాలి కొద్దీ పరిగెత్తసాగాం. గుర్రపు డెక్కల చప్పుడు దగ్గరవుతుంది. వారిలో ఓ 3 అశ్వికులు మాకు అరపర్లాంగులోకే వచ్చేశారు. మా కాళ్ళు తేలిపోతున్నాయి. తడిసిన బట్టల బరువు సరిగా పరిగెత్తనేయటం లేదు. వెనక నుండి అశ్వికులు కేకలేస్తున్నారు. ఆగండి, లేకుంటే కాల్చి పారేస్తాం. మా పని అయిపోయిందనుకున్నాను. అకస్మాత్తుగా నా చెవుల్ని దూసుకుంటూ 2 పిస్తోల్ షాట్స్ వెళ్ళాయి. అశ్వికుల్లో 2 కూలిపోయారు. 3వవాడు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. సంభ్రమాశ్చర్యాలతో ఇటు తిరిగిన మాకెదురుగా కామ్రేడ్ లీ నిలబడి ఉన్నాడు. సరిగ్గా అదే క్షణంలో దగ్గరలోని పొలాల్లో నుంచి కామ్రేడ్ చాంగ్ పరిగెత్తుకొచ్చాడు. ఏమిటంటూ ఆతృతతో ప్రశ్నించాడు. మట్టిబుర్ర జరిగిందంతా వర్ణించాడు. చాంగ్ ఆశ్చర్యపోయాడు. నాకు గర్వం ముంచుకొచ్చింది. పిస్తోల్ పైకి తీసి చాంగ్ చేతిలో ఉంచాను. మొత్తం మీద సంపాదించుకున్నారన్నమాట అంటూ చాంగ్ దానిని లీకి చూడమని అందించాడు. లీ తదేకంగా చూశాడు. అతని చేయి వణకటాన్ని గమనించాను. నేను కొంచెం ఆలస్యం అయిపోయాను అన్నాడు లీ పిస్తోల్ను నాకు అందిస్తూ. పిస్తోల్ని కోటు లోపల దాచేశాను. ఏమిటి ఆలస్యం అయింది అడిగాడు చట్టిముక్కు. లీ నిట్టూర్చాడు. ఈ పిస్తోలు సంగతి మా స్కౌట్లకు నిన్నే తెలిసింది. నేనిప్పుడు దీనికోసమే పట్నం వెళుతున్నాను. కానీ నాకన్నా ముందే మీరు పని పూర్తి చేశారు అన్నాడు. నాకు కొంచెం అధైర్యం వేసింది. నా పిస్తోలు కావాలంటాడేమో, కుర్రకుంకు నీకెందుకని పోట్లాడతాడేమో. ఈ మాత్రం పాత పిస్తోలు కోసం మీరు బాధపడటం ఏమిటి కామ్రేడ్ అని దబాయించబోయాను. కామ్రేడ్ లీ అర్థం చేసుకున్నట్లున్నాడు. చూడు, ఈ పిస్తోల్ నాది కాదు, మన కమాండర్ సున్నుది అంటూ తన పిస్తోల్ను చూపించాడు. నిన్న నాకిది వద్దంటున్నా వినకుండా ఇచ్చేశాడు. ఇప్పుడు ఆయనకు ఆయుధం లేదు. ఒట్టి బెల్ట్తో ఆయన్ను చూడలేకుండా ఉన్నాను. అందుకే దీన్ని సంపాదించి ఆయనకు బహుకరించాలని ప్లాన్ వేశాను అన్నాడు లీ. మరైతే కామ్రేడ్ సున్ తనది మీకు ఎందుకు ఇచ్చాడు అని అడిగాడు చట్టిముక్కు. లీ వెంటనే మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన చాలా గొప్పవాడు, స్వార్థం ఎరగనివాడు, సమిష్టి అవసరం తెలిసినవాడు. ఎవరికేమి కావాలో ఆయనకు బాగా తెలుసు అన్నాడు లీ. సమిష్టి అవసరాలంటే ఏమిటి అని అడిగాడు మట్టిబుర్ర మేం ఇళ్లకు చేరబోతుండగా. స్వార్థం అంటే ఏమిటి అని అడిగాడు చట్టిముక్కు. నేనేదో దబాయించి వాళ్ళ నోళ్ళు మూయించేశాను. సరాసరి ఉమాన్ దగ్గరికి వెళ్ళి పిస్తోల్ చూపించి జరిగిందంతా చెప్పాను. మంచి శాస్తి అయింది పిండారి యాదవ్కు అని సంతోషించింది ఉమాన్. ఓ వెల్వెట్ గుడ్డముక్క ఇచ్చి పిస్తోల్ శుభ్రం చేసుకోవడానికి ఉంచుకోమంది. భోజనం చేసి నా మామూలు కాపలా చోటుకు చేరేసరికి అక్కడ మట్టిబుర్ర రెడీగా ఉన్నాడు. అప్పటికే మా ఘనకార్యం మా బాలదళాలన్నింటికీ తెలిసిపోయినట్లుంది. ఒక్కొక్కరే వచ్చి కొత్త చుట్టాన్ని చూసినట్లు
పిస్తోల్ను చూసి తాకి అటు ఇటు తిప్పి చూసి వెళుతున్నారు. మరి కాసేపట్లో కామ్రేడ్ చాంగ్, లీ, కమాండర్ సున్లు కూడా వచ్చారు. నాకు కొంచెం బెదిరి పుట్టింది. నా పిస్తోల్ కోసమే వచ్చారేమో, లేకుంటే ఎన్నడూ లేనిది ముగ్గురు కలిసి ఇలా ఎందుకు వస్తారు? కమాండర్ సున్ వచ్చి రాగానే నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. మీ బాలదళాలు మన సైన్యానికి ఎంతో సహాయం చేస్తున్నాయి. సరే, ఇప్పుడు మీరు కాపలా పోస్టులన్నీ ఎత్తేయాలి. కొత్త డ్యూటీలు అప్పగిస్తాం. ముందు మీరు వెళ్ళి పొలాల్లో రైతులకు సహాయం చేస్తున్న మన సైనికులందరినీ వచ్చేయమని చెప్పండి. మహిళా దళాలతో వంటలు త్వరగా కానివ్వమని చెప్పండి అన్నాడు. అంతవరకు పిస్తోలు సరదాలో మా చుట్టుపక్కల జరుగుతున్నదేదీ సరిగా గమనించలేదు. సైనికులంతా స్థావరాల నుంచి బయటికి వచ్చేస్తున్నారు. చెట్ల ఆకులు కొమ్మలు త్రుంచి టోపీలకు భుజాలకు తగిలించుకుంటున్నారు. కందకాలు త్రవ్వుకుంటూ మెషిన్ గన్లు సరిచేసుకుంటున్నారు. ఇదంతా ఏమిటి కమాండర్ అని అడిగాను. కామ్రేడ్ చిన్ చిలిపిగా చూసి కొంటిగా నవ్వాడు. పొద్దున మీరు ముగ్గురు జపాన్ సింహం గుహలోకి వెళ్ళి దాని మీసాలు పీకి తోక ఓడబీక్కొచ్చారు. అదేమన్నా చిన్న పరాభవమా అంటూ వాళ్ళు తప్పకుండా మీ గ్రామం మీద దాడి చేస్తారు. మరి మనం సిద్ధంగా ఉండవద్దా అన్నాడు. కమాండర్ సున్ నాకన్నా 8 ఏళ్లే పెద్దవాడు. కానీ ఎన్నో రెట్లు తెలివి దూరదృష్టి కలవాడని నాకు ఆ సాయంత్రమే రుజువయింది. సరిగ్గా మా ఎర్ర సైన్యం సర్వసన్నద్ధం అయ్యే సమయానికి దూరంగా గుట్టల మీద జపాన్ సైనిక దళాలు ప్రత్యక్షమయ్యాయి. వారికి దారి చూపుతూ తలకు చేతికి కట్లతో పుట్టుమచ్చగాడు ముందున్నాడు. కమాండర్ సున్ ఎత్తులు వేయటముల అఖండుడు. జపాన్ సైనికులు సరాసరి సున్ పన్నిన వ్యూహంలోకి వచ్చేశారు. ఒక్కసారిగా తుపాకులు పేలాయి. కొన్ని డజన్ల మంది జపాన్ సైనికులు కూలిపోయారు. వాళ్ళ పొజిషన్ ఏమీ బాగుండలేదు. అయినా మొండిగా ముందుకు వస్తున్నారు. మా దళం మరొకటి వాళ్ళని వెనక నుంచి ముట్టడించింది. తుపాకులు, మెషిన్ గన్లు, హ్యాండ్ గ్రెనేడ్లు నిర్విరామంగా పేలిపోతున్నాయి. యుద్ధాన్ని అంత దగ్గర నుండి చూడటం నాకు ఇదే మొదలు. కమాండర్ సున్ను, లీలు చకచక ఆర్డర్లు వేస్తూ జపాన్ సైన్యాన్ని వెనక్కి నెట్టాలని చూస్తున్నారు. కానీ వాళ్ళు మొండిగా పోరాడుతున్నారు. నేను సున్కు కాస్త దూరంలోనే వెనకగా ఉన్నాను. మా దళ సభ్యులు నాతో పాటే గుట్టల్ని అడ్డం చేసుకొని బోర్లా పడుకొని యుద్ధం చేస్తున్నారు. అకస్మాత్తుగా ఏదో తప్పుడై వెనక్కి తిరిగి చూశాను. అటు నుండి దొంగలా ఒక జపాన్ దళం ముందుకు చొచ్చుకు వస్తుంది. అప్పుడు అర్థమైంది, జపాన్ పొజిషన్ బాగలేకున్నా ముందున్న జపాన్ దళాలు తెగించి ఎందుకు పోరాడుతున్నాయో. ఇలా మా దృష్టి మళ్లించి వెనక నుండి దెబ్బతీయాలని ముందే ప్లాన్ వేసుకున్నారన్నమాట. నేను గట్టిగా అరిశాను, కమాండర్ సున్. సున్ వెనుదిరిగి జపాన్ సైన్యాన్ని చూస్తూనే బెల్ట్ మీదకి చెయ్యి పోనిచ్చాడు. అక్కడ పిస్తోల్ లేకపోవడంతో ఆయన మొహం పాలిపోయింది. అదృష్టవశాత్ కామ్రేడ్ చాంగ్ ఇది చూసి పిస్తోల్ అటు గురిపెట్టాడు. మరుక్షణం 2 జపాన్ ఆఫీసర్లు చచ్చిపడ్డారు. ఇంతలో కామ్రేడ్ లీ నాయకత్వాన స్కౌట్ దళం వచ్చి ఆ మూకల్ని ఎదుర్కొన్నది. యుద్ధం హోరీగా ఉంది. నాకు బాగా దగ్గరలోనే చిన్న గుట్టల్ని అడ్డం పెట్టుకుని కొందరు జపాన్ సైనికులు ముందుకు వచ్చేస్తున్నారు. వాళ్ళను ఎవరూ గమనించటం లేదు. నాకు కాళ్ళు వణకటం మొదలెట్టాయి. అకస్మాత్తుగా మట్టి బుర్ర నా భుజం తట్టాడు. ఫైర్! ఏమిటి? వాడు నా కోటు క్రిందికేసి చూపించాడు. నాకు ఈ హడావుడిలో నా దగ్గర పిస్తోల్ ఉందనే సంగతే గుర్తుకు రాలేదు. వెంటనే పిస్తోల్ తీసి నాకు దగ్గరవుతున్న జపాన్ సైనికుల వైపు గురిచూసి కాల్చాను. కానీ అలవాటు లేక ఒక్క గుండు అనుకున్న వైపు పోలేదు.
సరిగదా. అంతవరకు నా ఉనికిని గమనించని జపాన్ సైనికులు నన్ను గుర్తించి నాపైకి కాల్పులు జరుపుతూ ముందుకు రాసాగారు. నా పని కత్తెరలో ఇరుక్కున్నట్లయింది. ఆ తూటాలు దండగ కావటం తప్ప నా షాట్ ఒక్కటి పనికి రావడం లేదు. వాళ్ళేమో మీదికి వచ్చేస్తున్నారు. ఇంతలో కమాండర్ సున్ అటు వచ్చాడు. ఖాళీగా ఉన్న ఆయన చేతులను చూస్తూనే దిగ్గున వెళ్ళి నా పిస్తోల్ని ఆయన చేతిలో ఉంచాను. ఆయన మొహం వికసించింది. నన్ను చుట్టుముట్టాలని చూస్తున్న వారిలో సగం మందిని క్షణాల్లో కూల్చేశాడు. మిగిలిన వాళ్ళు వెనకడుగు వేశారు. కమాండర్ సున్ విజృంభించాడు. జపాన్ మోకలు తోక ముడిచే టైంకు మా ఎర్ర సైన్యములో ఒక్కరూ నష్టపడలేదు. భోజనాలు కానిచ్చి ఇంకా పెద్ద యుద్ధానికి వారు సిద్ధం కాసాగారు. నేను మా బాలదళాలన్నిటినీ పోగు చేసి ఎవరి పనులు వారికి చెప్పి అందరినీ తీసుకుని ఏవో ప్లాన్లు వేసుకుంటూ చర్చించుకుంటున్న కామ్రేడ్స్ చాంగ్, లీ, సున్ల వద్దకు వెళ్ళాను. సున్ మమ్మల్ని చూస్తూనే లేచి పిస్తోలు పైకి తీసి జేబు రుమాలతో శుభ్రంగా తుడిచి నా చేతిలో ఉంచాడు. థ్యాంక్ యూ కామ్రేడ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. చాంగు, లీలు ముసిముసి నవ్వులతో మా వంక చూస్తున్నారు. నేను నా బృందం అటెన్షన్లో నిలబడి శాల్యూట్ చేశాం. నేను ఉమాన్ ఇచ్చిన వెల్వెట్ గుడ్డ తీసి మెరిసే నీలం పిస్తోల్ను అందులో ఉంచి 2 చేతులతోనూ ఎత్తి కమాండర్ సున్కు అందించాను. మా వాంగ్సియా గ్రామ బాలవీరుల తరపున మీకు ఈ బహుమతిని అందజేస్తున్నాను. దయచేసి స్వీకరించండి అన్నాను. అసలే ఆశ్చర్యపోయి చూస్తున్న సున్ తన చెవుల్ని నమ్మలేకపోయినట్లున్నాడు. చాంగు, లీలు లేచి ఇటు వచ్చారు. అవును, 8th రూట్ ఆర్మీకి మా బాలదళాల కన్నా ఎక్కువగా ఆయుధాల అవసరం ఉంది. దయచేసి దీనిని స్వీకరించండి అన్నాను నేను. కమాండర్ సున్ తటపటాయించాడు. కానీ మీరిది చాలా సాహసం చూపి ప్రాణాలకు తెగించి సాధించుకొచ్చారు అన్నాడు. నిజమే, కానీ ఆ పని మా సరదా కోసం కాదు, మనందరి అవసరం కోసం చేశాం అన్నాడు చట్టిముక్కు. కంపిస్తున్న హస్తాలతో పిస్తోలు అందుకున్నాడు కామ్రేడ్ సున్. మాకు పిస్తోలు కావాలి అని మళ్ళీ ఎన్నడూ అడగం కామ్రేడ్ చాంగ్ అన్నాడు మట్టిబుర్ర. చాంగ్ నవ్వాడు. మేమే మిమ్మల్ని అడుగుతాంలేవోయ్ అన్నాడాయన. కమాండర్ సున్ మా దళ సభ్యులందరికీ పేరు పేరున షేక్ హ్యాండ్ ఇచ్చాడు. 8th రూట్ తరపున మా తరపున ఈ మరపురాని ఇలువైన బహుమతిని అందుకుంటున్నాను కామ్రేడ్స్ అంటూ లీ తిరిగి సంజ్ఞ చేశాడు. కామ్రేడ్ లీ ముందుకు వచ్చి తన పటాకాలో వేలాడుతున్న హ్యాండ్ గ్రెనేడ్ తీశాడు. వాంగ్సియా గ్రామ బాలవీరులకు ఇది 8th రూట్ ఆర్మీ కానుక అంటూ నా చేతుల్లో ఉంచాడు. హర్షధ్వానాలతో ఆ పరిసరాలు మారుమోగిపోయాయి. ఆ తర్వాత నేను కామ్రేడ్ చాంగుతో పిస్తోలు కోసం ఎన్నడూ పోట్లాడలేదు. నాకు ఇప్పుడు పిస్తోలు లేదు నిజమే, కానీ నాదొక పిస్తోలు ఉంది. అది నాకన్నా బలమైన నేర్పైన చేతుల్లో ఉంది. మిత్రులారా, ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధువులకు మిత్రులకు షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక కథతో కలుసుకుందాం.